ఫోన్పే గూగుల్ పేలతో ఊపేస్తున్న మన దేశంలో క్యాష్కు డిమాండ్ తగ్గిపోయిందా అంటే కానే కాదు. భారత్లో కరెన్సీ డిమాండ్ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. మీ జేబులో ఉన్న కాగితం నోట్లు త్వరలో చరిత్రగా మిగిలిపోబోతున్నాయా? చిరిగిపోతున్న పాడైపోతున్న కాగితపు నోట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ పెట్టబోతోందా? అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. భారతదేశంలో పాలిమర్ నోట్స్ తీసుకురాబోతోంది ఆర్బీఐ. అదేనండి, ప్లాస్టిక్ కరెన్సీ ప్రింట్ చేయడానికి వేల కోట్లు ఖర్చును తగ్గించేందుకు ఆర్బీఐ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? పాట్నా, ముంబైలో జరిగిన సీక్రెట్ మీటింగ్స్లో తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? 2012లో ఫెయిల్ అయిన ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెర మీదకు వచ్చింది? మనం రోజు వాడే 100 రూపాయల నోటు కానీ 500 నోటు కానీ కొన్నాళ్ళకి ఏమవుతుంది? నలిగిపోతుంది, మాసిపోతుంది, లేదా చిరిగిపోతుంది. ఆ చిరిగిన నోట్లను చెత్తబుట్టలో వేయలేక, బ్యాంకులో మార్చుకోలేక మనం పడే పాటలు అన్నీ ఇన్ని కావు. కానీ ఇకపై ఆ టెన్షన్ లేదు. ఎందుకంటే నలగని, చిరగని, తడవని ప్లాస్టిక్ నోట్లను మన జేబులోకి తీసుకురావడానికి ఆర్బీఐ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. అసలు ఈ పాలిమర్ నోట్ల కథేంటి? ఎందుకు ఆర్బీఐ ఇంత అర్జెంటుగా ఈ డెసిషన్ తీసుకుంటోంది? ఈ మ్యాటర్ గురించి ఆర్టీవీ స్పెషల్ వీడియోలో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఒకవైపు యూపీఐ పేమెంట్లు సెకండ్ల వ్యవధిలో జరిగిపోతున్నా భారతీయులకు నగదుపై ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. బిజినెస్ స్టాండర్డ్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో కరెన్సీ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఈ డిమాండ్ను తట్టుకోవడానికి ఆర్బీఐ రాత్రింబవళ్లు కాగితపు నోట్లను ముద్రిస్తూనే ఉంది. కానీ ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. కరెన్సీ నోట్ల ప్రింట్కు అవుతున్న ఖర్చు వింటే మీరు షాక్ అవుతారు. 2025 ఫినాన్షియల్ ఇయర్కు సంబంధించిన ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ ఒక బాంబ్ పేల్చింది. గత ఆర్థిక సంవత్సరంలో కాగితపు కరెన్సీ నోట్ల ముద్రణకు ఖర్చు పెట్టిన ఖర్చు అక్షరాల 5101.4 crores. అయితే ఈ ఏడాది ఆ ఖర్చు ఎక్కడికి చేరిందో తెలుసా? ఏకంగా 6372.8 crores. అంటే ప్రింట్ డిమాండ్ పెరగడం వల్లే వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కేవలం నోట్లు ప్రింట్ చేయడానికే 6000 కోట్లకు పైగా ఖర్చు. ఇదొక ఎత్తు అయితే ఆ ప్రింట్ చేసిన నోట్లు పాడైపోవడం ఇంకో పెద్ద తలనొప్పి. మీరు వింటే ఆశ్చర్యపోతారు, కానీ పాడైపోయిన కరెన్సీ డిస్పోజల్ అనేది ఇప్పుడు ఆర్బీఐ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 23.8 బిలియన్లు అంటే 2380 కోట్లు పాడైపోయిన నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. ఇక అంతకుముందు సంవత్సరం ఇది 21.24 బిలియన్లు అంటే 2124 కోట్లు అంటే 12.3% పెరిగింది. ఇలా పారవేసిన నోట్లలో అత్యధికంగా ఏవో తెలుసా? సామాన్యుడు ఎక్కువగా వాడే 500 డినామినేషన్ నోట్లే. ఆ తర్వాత స్థానంలో 100 నోట్లు ఉన్నాయి. అంటే ప్రింటింగ్ కోసం కోట్లు ఖర్చు పెట్టడం, అవి పాడైపోయాక పారేయడం, మళ్ళీ ప్రింట్ చేయడం, ఇదొక నెవర్ ఎండింగ్ సైకిల్గా మారిపోయింది. దీనికి బ్రేక్ వేయాలంటే ఏకైక ఆయుధం పాలిమర్ కరెన్సీ. సమస్య పెద్దదే, మరి పరిష్కారం? ఇక్కడే ఆర్బీఐ పాలిమర్ అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. బిజినెస్ స్టాండర్డ్స్ రిపోర్ట్ ప్రకారం పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టాలనే అంశంపై ఆర్బీఐ తన చర్చలను మళ్లీ పునరుద్ధరించింది. రీసెంట్గా పాట్నా అండ్ ముంబైలో జరిగినటువంటి ఆర్బీఐ బోర్డు సమావేశాల్లో ఈ పాలిమర్ నోట్ల గురించే హాట్గా చర్చ జరిగింది. ఎందుకు ఈ ప్లాస్టిక్ నోట్స్? అసలు కాగితంతో పోలిస్తే వీటి స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. అందులో మొదటిది ప్రొడక్షన్ కాస్ట్, అంటే ఉత్పత్తి వ్యయం. కాగితపు కరెన్సీతో పోలిస్తే ఈ పాలిమర్ నోట్ల ఉత్పత్తి వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. అంటే చాలా తక్కువ ఖర్చుతో వీటిని తయారు చేయొచ్చు. అండ్ డ్యూరబిలిటీ అంటే మన్నిక. ఇవి కాగితంలాగా త్వరగా చిరిగిపోవు, నీళ్లలో తడిసిన ఏవీ కావు. వీటి లైఫ్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది ఆబ్వియస్లీ. సో 60కి పైగా దేశాలు ఈ పాలిమర్ కరెన్సీని కంప్లీట్లీ లేదా పార్షియల్లీ యూజ్ చేస్తూనే ఉన్నాయి. 1988లో పాలిమర్ $10 నోటును జారీ చేసిన మొదటి దేశం ఆస్ట్రేలియా. అప్పటి నుంచి ప్లాస్టిక్ కరెన్సీని స్వీకరించినటువంటి ఇతర దేశాల్లో కెనడా, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, రొమేనియా, న్యూజిలాండ్ అండ్ వియత్నాం కూడా ఉన్నాయి. 1998లో పాలిమర్ నోట్ను ప్రవేశపెట్టిన మొదటి యూరోపియన్ దేశం
రొమేనియా. 2011లో కెనడా దాన్ని అనుసరించింది. ఇండియాలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభిస్తే మొదట 10 రూపాయలు, ఆ తర్వాత 20 రూపాయల నోట్లను తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్ల తయారీతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ పాలిమర్ కరెన్సీ నోట్లు ఇవ్వడానికి ఏటీఎం సెంటర్లకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. దీన్ని చేయడానికి కావాల్సిన వనరులు కూడా ఇప్పుడు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయంటూ ఒక అధికారి బిజినెస్ స్టాండర్డ్కు చెప్పారు. అంటే మన ఏటీఎం మిషన్లను పెద్దగా మార్చాల్సిన పని లేకుండానే డైరెక్ట్గా పాలిమర్ నోట్లను ప్రజలకు అందించే టెక్నాలజీ, వనరులు ఇప్పుడు మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అందుకే సెంట్రల్ బ్యాంక్ వీలైనంత తొందరగా పాలిమర్ కరెన్సీ నోట్ల కోసం ఒక పైలట్ ప్రాజెక్ట్ను కూడా ప్లాన్ చేస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉందంటూ బిజినెస్ స్టాండర్డ్ బల్ల గుద్ది చెబుతోంది. అయితే ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ను మాట్లాడుకోవాలి. అందరూ ఫోన్లలోనే డబ్బులు కొట్టేస్తున్నప్పుడు అసలు కరెన్సీ ప్రింటింగ్ అవసరం ఏంటి అని మీకు డౌట్ వస్తుంది కదా. కానీ నంబర్లు చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అంటున్నారు. మన దేశంలో సర్క్యులేషన్లో ఉన్న కరెన్సీ చాలా వేగంగా విస్తరిస్తూనే ఉంది. మే 15 నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ గతేడాదితో పోలిస్తే ఏకంగా 11.5% పెరిగింది. ఇది రికార్డు స్థాయిలో 42.86 ట్రిలియన్స్కు చేరిందంటూ బిజినెస్ స్టాండర్డ్ తన రిపోర్ట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఇక నంబర్స్ వైజ్గా చూస్తే, సంఖ్యాపరంగా చూస్తే 2027 ఆర్థిక సంవత్సరం మొదటి 1.5 నెలల కాలంలోనే సర్క్యులేషన్లో ఉన్నటువంటి కరెన్సీ 1.15 ట్రిలియన్స్ పెరిగింది. అంటే అర్థం ఏంటి? డిజిటల్ పేమెంట్స్తో గ్రోత్ ఉన్నప్పటికీ కూడా నగదు డిమాండ్, క్యాష్ వాడకం మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చాలా స్థిరంగా నిలకడగా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా చిన్న నోట్లు ఈ మధ్యకాలంలో 10, 20 వంటి చిన్న కరెన్సీ నోట్లకు డిమాండ్ బాగా కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే సర్క్యులేషన్లో ఉన్నటువంటి మొత్తం కరెన్సీ విలువలో ఈ చిన్న నోట్ల వాటా చాలా తక్కువగా ఉంది. గత 2 ఏళ్లలో మొత్తం కరెన్సీ విలువలో కేవలం 10 రూపాయల నోటు వాటా 0.7% ఉంటే 20 రూపాయల నోటు వాటా 0.8% మాత్రమే ఉంది. చిన్న నోట్లు చిరిగిపోతున్నాయి కదా అని వాటి ప్లేస్లో కాయిన్స్ అంటే నాణ్యాలను పెంచాలంటూ ఆర్బీఐ చాలా ట్రై చేసింది. కానీ ఆ ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదంటూ రిపోర్ట్లో తెలుస్తోంది. జనాలు నాణ్యాల కంటే నోట్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారట. ఇక లెక్కలు చూస్తే కాయిన్ సప్లై 2024 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 1.2 బిలియన్స్ నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 1.5 బిలియన్స్కు పెరిగింది. వీటిలో 5 రూపాయల నాణ్యాలు దాదాపుగా 800 మిలియన్ల వాటా కలిగి ఉంటే ఆ తర్వాతి స్థానంలో సుమారుగా 400 మిలియన్లు 20 రూపాయల నాణ్యాలు ఉన్నాయి. అయినా సరే పాలిమర్ నోట్ల ఆవశ్యకత తగ్గలేదు. ఇంతకీ ఈ ప్లాస్టిక్ నోట్లు ఇండియాకి రావడం ఇదే ఫస్ట్ టైమా అంటే కాదనే చెప్పాలి. దీని వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం 2012లో అప్పటి యూపీఏ గవర్నమెంట్ 5 నగరాల్లో 1 బిలియన్ 10 రూపాయల పాలిమర్ నోట్లతో కూడినటువంటి ఫీల్డ్ ట్రయల్కు ఆమోదం తెలిపింది. ఆ టైంలో ఫేక్ కరెన్సీని అరికట్టడం కంటే నోట్ల మన్నికను అంటే లైఫ్ టైంను మెరుగుపరచడమే తమ ప్రైమరీ గోల్ అంటూ అప్పటి ప్రభుత్వం చెప్పింది. అయితే ఏమైంది ఏంటని తెలియదు, కానీ కొన్ని టెక్నికల్ ఛాలెంజెస్ కారణంగా ఈ ప్రాజెక్టును చివరికి మధ్యలోనే నిలిపివేశారు అంటూ తెలిసింది. సో అది విషయం. 2012లో సాంకేతిక కారణాలతో ఆగిపోయినటువంటి ఈ ప్లాస్టిక్ కరెన్సీ కళ ఇప్పుడు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. కాగితపు నోట్లను ప్రింట్ చేయడానికి అవుతున్న వేల కోట్ల ఖర్చు, అవి చిరిగిపోతే పారేయడానికి అవుతున్న శ్రమ, వీటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం పాలిమర్ కరెన్సీ. ఏటీఎంలలో ఎలాంటి మార్పులు చేయకుండానే ఈ కొత్త నోట్లు మన చేతికి రాబోతున్నాయి. మరి ఈ ప్లాస్టిక్ నోట్ల రాకపై మీ అభిప్రాయం ఏంటి? కాగితం నోట్లు బెటరా, లేకపోతే చిరిగిపోని ఈ పాలిమర్ నోట్లు మంచిదని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి.